రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ ఘర్షణలో జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ కార్యకర్తలను సన్మానించిన బండి సంజయ్ పోలీసులు కేసీఆర్ మోచేతుల నీళ్లు తాగుతున్నారని ఆరోపించారు. పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చిండ్రు అని ప్రశ్నించారు. గూండాలకు తుపాకుల లైసెన్స్ ఇస్తారా అని నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేసిన వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. ఇక ఇదే సందర్భంగా మోటార్ల దగ్గర మీటర్లు పెట్టామని కేంద్రం చెప్పలేదని, కావాలని బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై చర్చకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమా అని సవాల్ విసిరారు. స్టేషన్ లో మేజిస్ట్రేట్ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామంటే రౌడీ చోట్ల పనిచేస్తా అంటారు. బిడ్డ ఇంకా 3 నెలలు 4 నెలలు ప్రభుత్వం ఉండేది. బిచ్చబతికి అయితే మీరు రాసిపెట్టుకోండి. బిచ్చబతికి అయితే ఎవ్వరు కాపాడని వాళ్ళని. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కొట్టిన ఏ ఆఫీసర్ వదిలిపెట్టే ప్రసక్తులు రాసిపెట్టుకోండి. ఎవరినో లీడర్ బట్టి మళ్ళా ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కుమ్ముగాద్దాం మీరు అనుకుంటారు. మొత్తం లిస్టు తయారు చేస్తున్నాం. నీలాంటి వాళ్ళని బిచ్చబతికి చేస్తా బిడ్డ మీలాంటి వాళ్ళని. వెంకటేశ్వర ఎస్ఐ జాగ్రత్తగా ఉండు, స్థానిక ఎస్ఐ జాగ్రత్తగా ఉండండి. మీరు చట్టాన్ని కాపాడే వ్యక్తులు మీరు చట్టాన్ని చేతులు తీసుకొని కార్యకర్తలు కొట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ధీటు ఎదుర్కొంటాం. దానికి పర్యావసానం ఏదో చూపెట్టడానికి సిద్ధం అంటే మేము చూపెడతాం. ఈ జైళ్లు రిమాండ్ చేయడము, రౌడీ షీట్లు, లాంటి ఛార్జీలు మాకే కొత్త కాదు. బీఆర్ఎస్ లో కొత్త వాళ్ళు అక్కడ అడిగిన పడవచ్చు. అందరూ కూడా పైసలు సంపాదించుకోవడం కోసము అధికారాన్ని అడ్డు పెట్టుకుని దాదాగిరి చేసే వాళ్ళు. మేము ధర్మం కోసం చేస్తాం, సమాజం కోసం చేస్తాం దాదాగిరి. మేము ప్రజలను కాపాడుకోవడం కోసం దాదాగిరి చేస్తాం. మేము దీనిలో ఎక్కడ కూడా మోటార్లకు మీటర్లు పెట్టుకుని ఎక్కడ లేదు. మొత్తం చదివి వినిపించిన అన్ని మూసుకున్నాను. మనకి 1 సంవత్సరం దాకా అన్ని మూసుకున్నాను. మళ్ళీ సర్టిఫికేట్ నేను ఏమంటున్నా అంటే నేను సవాల్ చేస్తున్నా. మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం, మాకు లోన్ ఇవ్వండి. ఇంపార్టెంట్ విషయం అన్న, మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం, మాకు లోన్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా రాయలేదా? చలో సవాల్ స్వీకరించమని చెప్పండి దమ్ముంటే. లేఖ రాసిందా రాయలేదా? మోటార్లకు మీటర్లు పెట్టేది వాళ్ళే. బీజేపీ కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి మీటర్లు పెట్టొద్దు అని చెప్పి ఎక్కడ కేంద్ర మీటర్లు పెట్టమని ఎక్కడ చెప్పలే. చదివి వినిపించిన మేము మోటార్లో మీటర్ పెడతాం, మాకు లోన్ ఇవ్వని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరి మీటర్ పెట్టేది వాళ్ళ, మేమా పెట్టాడు. బయ్యారం ఫ్యాక్టరీకి సంబంధించి మీ విధి విధానాలు ఏంటి అని చెప్పి ఒక లెటర్ పెట్టాడు. కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది, లిఖిత పూర్వకంగా స్పష్టం చేసింది. 6 సార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాష్ట్రం ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పన్నాం, డిపిఆర్ ఇవ్వమని చెప్పన్నాం. ఇంతవరకు ఇస్తలేరు. మరి దానివల్ల ఆగిందా, దీనివల్ల ఆగిందా? మరి వీళ్ళు అయ్యా ఏం చెప్పిండు? మీ అయ్యా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పిండు? కేంద్ర ప్రభుత్వం పోటీగా తీసుకోవాలక్కనే కేంద్ర ప్రభుత్వం తెలుస్తారు ఎదురెత్తలేడు. జిందాలను కలవడం అంతరేమైంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖకు ఎందుకు స్పందిస్తలేరు మీరు? అలవాట్లకు ఏంటంటే ఒకసారి బయ్యారం అంటారు, కేంద్రం నిధులు ఇస్తలేదు అంటారు. కేంద్రం నిధుల విషయంలో మొన్న నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్పష్టంగా పూర్తి